నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన బేతాళ కథ పేరు హస్తవాసి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవాతీతమైన పనులు సాధించాలంటే మానవాతీతమైన శక్తులు ఉండాలి. అవి ఉన్ననాడు శ్రమ లేకుండా ఎలాంటి పనులైనా చెయ్యొచ్చు. ఇందుకు నిదర్శనంగా నీకు గోవర్ధనుడనే కుర్రవాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు ఒక సంపన్నమైన గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయన ఇంట వయసు మళ్ళిన దంపతులిద్దరూ పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళుండే ఇల్లు ధనికుడి ఇంటి ఆవరణను ఆనుకునే ఉండేది. వాళ్ళ కొడుకులు పెద్దవాళ్ళయ్యి తమ పొట్ట తామే పోసుకుంటామని గ్రామాంతరాలకు వెళ్ళిపోయారు. అందుచేత వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఈ స్థితిలో ఆ వయసు మళ్ళిన దంపతులకు ఒక కొడుకు మళ్ళీ కలిగాడు. వాడే గోవర్ధనుడు. గోవర్ధనుడు పుట్టిన ఘడియలోనే ధనికుడి భార్య కూడా ఒక ఆడపిల్లను కన్నది. ఆమెకు లీలా అని పేరు పెట్టుకున్నారు. ఒకేసారి పుట్టిన లీలా గోవర్ధనులకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అందరూ భావించారు. ఆ ఇద్దరూ కలిసే పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకరి మీద ఒకరు మమకారం పెంచుకున్నారు. ముఖ్యంగా లీలా గోవర్ధనుడు పక్కన ఉంటేనే గాని ఏమీ చెయ్యలేకపోయేది. ధనికుడికి ఒక బండి ఉండేది. రోజు సాయంత్రం పూట లీలా ఆ బండిలో విహారానికి బయలుదేరేది. గోవర్ధనుడు కూడా తన వెంట బండిలో వస్తేనే గాని ఆమె ఊరుకునేది కాదు. రోజూ తన కుమార్తె తన నౌకర్ల కొడుకుతో బండిలో తిరుగుతున్నదని ధనికుడికి తెలియగానే ఆయన చిరాకుపడి తన బండిలో గోవర్ధనుడు తిరగడానికి వీల్లేదని ఉత్తర్వును జారీ చేశాడు. వెంటనే లీల కూడా బండిలో తిరగడం మానేసింది. గోవర్ధనుడు, లీల ఒక్క గురువు దగ్గరే చదువుకునేవారు. చదువుకోవటానికి బయలుదేరేటప్పుడు లీల చిరుతిళ్ళు ఎక్కువగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి కూడా వంతు పెట్టేది. ఒకనాడు ధనికుడి భార్య తన భర్తతో, మన లీల ఇంటి దగ్గర తినే తిండి కన్నా చిరుతిళ్ళు రెట్టింపు తింటున్నది, ఏమాశ్చర్యం అన్నది. ఆమె తన చిరుతిళ్ళు గోవర్ధనుడికి పంచి ఇస్తోన్నదన్న సంగతి తెలిసిన ధనికుడు గోవర్ధనుడి తండ్రితో, నీ కొడుకును చదువు మానిపించు, రేపు చేతులు బురద చేసుకునేవాడికి చదువెందుకు అన్నాడు. పొలం పనులు చేసే ఈడు వచ్చేసరికి చదువే ఉండదు, అందాకనైనా 4 అక్షరాలు వంటబట్టనీయండి అన్నాడు గోవర్ధనుడి తండ్రి. చదివింది చాలు, రేపటి నుంచి వాణ్ణి గొడ్లు కాయటానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని. మర్నాటి నుంచి గోవర్ధనుడు చదువు మాని గొడ్లను వెంట పెట్టుకుని బీడు మీదికి వెళ్ళాడు. ఈ సంగతి తెలిసి లీల కూడా చదువుకోవడానికి వెళ్ళడం మాని గోవర్ధనుడు గొడ్లు కాసే చోటికి పోయింది. చెట్టు కింద కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. లీల తెచ్చిన ఆహారం ఇద్దరూ తిన్నారు. ఇలా 3 రోజులు జరిగినాక చదువు చెప్పే గురువుగారు ధనికుడి వద్దకు వచ్చి, మీ లీల 3 రోజులుగా చదువుకోవడానికి రావడం లేదు, ఆ పిల్లకు జబ్బుగాని చెయ్యలేదు కదా అని అడిగాడు. ధనికుడు ఆ మాటకు ఆశ్చర్యపోయి లీలను పిలిచి అడిగితే, గోవర్ధనుడు బడి మానాడుగా, నేను మానేశాను అన్నది. ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతిమించి రాగాన పడుతున్నది అనిపించింది. ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి, ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు, ఎక్కడికైనా పంపించు అన్నాడు.
పెద్ద పిల్లలు మమ్మల్ని విడిచి ఏనాడో వెళ్ళిపోయారు. పసివాడు, వీణ్ణి కూడా మాకు దూరం చెయ్యకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు. మీకు కొడుకే కావాలనుకుంటే మీరంతా కలిసి కట్టగట్టుకుని వెళ్ళిపోండి. మిమ్మల్ని మాత్రం ఈ గ్రామంలో బతకనివ్వను అన్నాడు ధనికుడు. యజమాని ఇలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు, నేనే వెళ్ళిపోతానులే నాన్న, నా గురించి దిగులు పడకండి అన్నాడు. వాడు లీలకు వీడ్కోలు చెప్పడానికి పోయినప్పుడు ఆమె, నువ్వు పెద్దవాడివై తిరిగొస్తావు కదూ, నేను నీకోసమే కనిపెట్టుకుని ఉంటాను. మనం పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం, ఈ మాట మర్చిపోకు అన్నది. గోవర్ధనుడు ఇంటి నుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు దగ్గరకు చేరాడు. ఆ వాగు మీద ఒక ఇరుకైన వంతెన ఉన్నది. వాడు దాని మీదుగా వాగు దాటి అవతలి పక్కకు పోదామనుకుంటూ ఉండగా ఒక ముసలిది తన చేతిలో ఉన్న బెత్తం ఎత్తి, ఆగు, ముందు నా బాతులను దాటని అన్నది. గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న బాతుల మందను చూసి ఆగాడు. వంతెన ఇరుకు కావడం చేత బాతులు ఒకదాని వెనక ఒకటిగా వంతెన మీదుగా రాసాగాయి. ఎంతసేపు చూసినా బాతులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒక పక్క చీకటి పడుతున్నది. అలిసిపోయి ఉన్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలకు జారగిలబడి అలాగే నిద్రపోయాడు. వాడు తిరిగి నిద్ర మేల్కొనేసరికి బాతులు వంతెన మీదుగా వస్తూనే ఉన్నాయి. అవి దాటటం ముగియగానే ముసలిది వాటి వెనకగా వచ్చి గోవర్ధనుడి దగ్గర నిలబడి, బాతులు దాటాయి, ఇక నువ్వు పోవచ్చు, ఆలస్యం అయ్యిందని విసుక్కున్నావు కాదు అంది. నాకు మించిపోయే పని ఏమీ లేదు, బతుకు తెరువు వెతుక్కుంటూ వెళ్తున్నాను అన్నాడు గోవర్ధనుడు. వివేకం గలవాళ్ళు తొందరపడరు, మర్యాద గలవాళ్ళు విసుక్కోరు. చెయ్యి జాపు, నీకు హస్తలాఘవం ఇస్తాను అన్నది ముసలిది. గోవర్ధనుడు కుడి చెయ్యి చాచాడు. ముసలిది తన బెత్తంతో చేతిమీద వాత తేలేటట్టు కొట్టి, ఇంక వెళ్ళు, నువ్వేం చేసినా దానికి తిరుగుండదు అంటూ ఎటో వెళ్ళిపోయింది. గోవర్ధనుడు, ముసలిముండ మహాచెడ్డది అనుకుని వాగు దాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు. అక్కడ అతను ఒక స్వర్ణకారుడి ఇంటి ముందు ఆగి, నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుణ్ణి అడిగాడు. అలాగే నేర్పుతాను, శ్రద్ధగా పనిచేశావంటే పైకి రావచ్చు అన్నాడు స్వర్ణకారుడు. ఆయన గోవర్ధనుణ్ణి ఒక గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ పనిచేసేవాళ్లను చూపించి, ఒక ఏడాది పని నేర్చుకుంటే వీళ్ళు చేసే పని నువ్వు చెయ్యగలుగుతావు అన్నాడు. తరువాత మరొక గదికి తీసుకుపోయి, ఇక్కడ పనిచేసే వాళ్లతో సమంగా పనిచేయాలంటే నీకు కనీసం 4 ఏళ్ళు పడుతుంది అన్నాడు. తరువాత ఆయన గోవర్ధనుణ్ణి తన గదికి తీసుకుపోయి, ఇది నేను పనిచేసే చోటు, ఇది నేను రాజుగారికి కొత్తగా తయారు చేస్తోన్న కిరీటం, జన్మంతా ధారపోసినా నీకీ పని రాకపోవచ్చు. ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడు లేడు, అందుకే రాజుగారు నాకు ఈ పని అప్పగించారు అన్నాడు. ఈ పనిని నేను చెయ్యగలను అన్నాడు గోవర్ధనుడు సగం తయారైన కిరీటాన్ని తిప్పి చూస్తూ. స్వర్ణకారుడికి ఆ మాట వినడంతోనే పట్టరాని ఆగ్రహం వచ్చింది. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందని నా దగ్గర పని నేర్చుకునేటందుకు వచ్చి నా పనే చేస్తానంటావా? ఏది చెయ్యి, ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్నీ గదిని కదలనీయను అంటూ స్వర్ణకారుడు గది బయటకు పోయి తలుపు గొళ్ళెం పెట్టేశాడు. మర్నాడు ఆయన గొళ్ళెం తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం తయారయ్యి పొదిగిన రత్నాలతో మిలమిలా మెరుస్తూ
గోవర్ధనుడి చేతిలో కనిపించింది. స్వర్ణకారుడు నిర్ఘాంతపోయి ఆ కిరీటాన్ని లాక్కుని జాగ్రత్తగా పరిశీలించాడు. చేతలో ఏమీ లోపం లేదు. తాను 4 వారాలలో చేసే పనిని ఈ పని నేర్చుకుంటానన్న పిల్లవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకు అర్థం కాలేదు. ఒరే బాబూ, నువ్వింత పనిమంతుడివని నాకు తెలియదు. నువ్వు మరెక్కడికి పోక నా దగ్గరే ఉండి పని చెయ్యి. నా సంపాదనలో నీ వంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు. గోవర్ధనుడు సరేనన్నాడు. అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూ వచ్చాడు. రాజుగారి కొత్త కిరీటానికి ఇచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టినది బహుకొద్ది మాత్రమే. అయినా స్వర్ణకారుడిచ్చేదే చాలా ఎక్కువ అనిపించి గోవర్ధనుడు తన డబ్బును భద్రంగా దాచుకోసాగాడు. అయితే తనను స్వర్ణకారుడు స్పష్టంగా మోసగిస్తున్నాడని తెలిసాక అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. గోవర్ధనుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరమంతా తిరుగుతూ ఒక శిల్పి పనిచేసే చోటికి వచ్చాడు. ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పటానికి ఒప్పుకుని తాను గుడికి తయారు చేస్తోన్న పూజా విగ్రహాలను గోవర్ధనుడికి చూపించి, రాజుగారి కుమార్తెకు పెద్ద జబ్బు చేసింది, గుడి కట్టిస్తే ఆమెకు జబ్బు నయమవుతుందని చెప్పారుట. ఆ గుడి తయారయ్యింది, పూజా విగ్రహాలను నన్ను తయారు చేయమన్నారు అని చెప్పాడు. వీటిని నేనే తయారు చేయగలను అన్నాడు గోవర్ధనుడు. శిల్పికి చాలా కోపం వచ్చింది. అతను గోవర్ధనుడితో, అంతటివాడివా? అయితే సాయంత్రం లోపల వీటిలో ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్న ఉలులు చేసమ్మెట తీసుకుని ఒక్కొక్క విగ్రహాన్నే పూర్తి చెయ్యసాగాడు. అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవీ విగ్రహం నోరు తెరచి, నాయనా, నువ్వు సిద్ధహస్తుడివి. నీ ఉలితో చచ్చిన వాళ్లకు ఘాటు పెడితే వాళ్ళు తిరిగి బతుకుతారని నీకు వరమిస్తున్నాను అని మళ్ళీ విగ్రహంలాగా అయిపోయింది. సాయంకాలం శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలన్నీ జీవకళతో తొణికిసలాడుతూ తయారై ఉన్నాయి. శిల్పి గోవర్ధనుడి చేతులు పట్టుకుని, బాబూ, నువ్వు మయుడి అంశన విశ్వకర్మ అంశన పుట్టినవాడివి గాని సామాన్యుడివి కావు. నా దగ్గరే ఉండి ఈ పని చేస్తూ నా సంపాదనలో న్యాయమైన వాటాను తీసుకో అన్నాడు. గోవర్ధనుడు సరేనన్నాడు. విగ్రహాలను కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు. కానీ రాజకుమార్తెకు వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది. రాజుకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది. ఆయన పురోహితుణ్ణి పిలిచి, ఇలా ఎందుకు జరిగింది? నన్ను మీరంతా మోసం చేశారు. గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్ళందరినీ తలలు తీయిస్తాను అన్నాడు. రాజపురోహితుడు కంగారుపడి, మహారాజా, ఈ దోషం శిల్పి చేసిన విగ్రహాలలోనే ఉండి ఉంటుంది అన్నాడు. రాజభటులు వెళ్ళి శిల్పిని పట్టుకుని వచ్చారు. శిల్పి ప్రాణభయంతో వణికిపోతూ, మహారాజా, విగ్రహాలలో ఏదైనా దోషం ఉంటే దానికి నేను బాధ్యుణ్ణి కాను. వాటిని తయారు చేసిన వాడు నా వద్ద పని నేర్చుకునే కుర్రవాడు అన్నాడు. రాజు భటులను పంపి గోవర్ధనుణ్ణి పిలిపించాడు. అతను రాజుతో, మహారాజా, విగ్రహాలు చేసినది శిల్పి కాదు, నేనే. వాటిలో దోషమేమీ లేదు. రాజకుమార్తె చనిపోయిన మాట నిజం కాదేమోనని నా అనుమానం. ఒక్క క్షణం పాటు నన్ను ఆమెను చూడనిస్తారా అన్నాడు. అలా చేయడం వల్ల జరిగే నష్టమేమీ లేదనుకుని రాజు గోవర్ధనుణ్ణి రాజకుమార్తె శవం ఉన్న గదిలోకి పంపాడు. గోవర్ధనుడు అక్కడ ఉన్నవారినందరినీ బయటకు పంపి రాజకుమార్తె కాలి మీద తన ఉలితో
చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చి లేచి కూర్చుని గోవర్ధనుడి వెంట తన తండ్రి ఉన్న చోటికి వచ్చేసింది. రాజు గోవర్ధనుణ్ణి కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆయన అతనికి అంతులేని బహుమతులిచ్చి సన్మానించాడు. ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు. నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగి యుక్త వయస్కుడు కూడా అయ్యాడు. అతనికిప్పుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళి లీలను పెళ్ళాడి సుఖంగా ఉండాలన్న కోరిక కలిగింది. రాజుగారు తనకు బహుమానంగా ఇచ్చిన ధనమంతా గుర్రం మీద వేసుకుని అతను తన గ్రామానికి బయలుదేరాడు. అతను గ్రామాన్ని చేరవస్తూ ఉండగా చెట్ల మధ్యన ఒక తెల్లని కట్టడం కనిపించింది. కానీ దాని 4 పక్కలలోనూ ఒక్క ద్వారం కూడా లేదు. అది పూర్వం ఉన్నదీ కాదు. ఆ కట్టడం ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తూ ఉండగా పూర్వం తనను చేతిమీద బెత్తంతో కొట్టిన ముసలిది ఎక్కడి నుంచో ఊడిపడి, "ఓహో, నువ్వా? మహారాజులాగా తయారయ్యావే" అంటూ బోసినోరు విప్పి నవ్వింది. "అంతా నీ చలవే అవ్వా, నీకు కూడా ఇందులో భాగం ఉంది" అంటూ తన ధనపు సంచులు చూపించాడు గోవర్ధనుడు. "నాకు డబ్బు దేనికి గాని, నువ్వు ఊళ్ళోకి పోయి సంతోషించలేవు. నీ తల్లిదండ్రి బూడిదైపోయారు. ముఖ్యంగా నువ్వు చూడాలనుకుంటోన్న స్నేహితురాలు కూడా చచ్చిపోయింది. ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తనను ఈ వనం మధ్య సమాధి చెయ్యాలని ఉత్తరం రాసిపెట్టింది. తల్లిదండ్రులు ఆమెను ఒక పెట్టెలో పెట్టి సమాధి చేశారు. ఇదే ఆమె సమాధి" అన్నది ముసలిది. "లీలను బతికించుకుంటాను, కానీ లోపలికి మార్గం లేదే" అన్నాడు గోవర్ధనుడు. ముసలిది తన బెత్తంతో సమాధి గోడను కొట్టింది. వెంటనే కొంత గోడ ఒరిగిపడి పక్కకు పడింది. లోపల ఒక పెట్టె ఉన్నది. దాని మూత ఎత్తి చూస్తే లీల నిద్రపోతున్న దానిలాగా కనబడింది. గోవర్ధనుడు తన ఉలి పైకి తీసి దానితో లీల కాలిమీద చిన్న ఘాటు పెట్టాడు. వెంటనే లీల నిద్ర లేచినట్టుగా లేచి కూర్చుని గోవర్ధనుడికేసి ఆశ్చర్యంగా చూసింది. "నన్ను గుర్తించలేదా లీలా? నేను గోవర్ధనుణ్ణి" అన్నాడు గోవర్ధనుడు. లీల ముఖం ఆనందంతో వికసించింది. గోవర్ధనుడు తన చేతిలో ఉన్న ఉలిని అవతలకు విసిరివేసి లీలను కౌగిలించుకున్నాడు. "నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. మా అమ్మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. అందుచేత ప్రాణం పోయినట్టుగా కనిపించే ఒక ఔషధం తాగి నన్ను భద్రంగా సమాధి చేయటానికి తగిన ఏర్పాటు చేసుకున్నాను. నేను నిజంగా చావలేదు" అన్నది లీల. ఇద్దరూ కలిసి సమాధి దాటి ఇవతలికి వచ్చారు. "నువ్వు బతికే ఉన్నావంటే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు. మీ ఇంటికి పోదాం పద" అన్నాడు గోవర్ధనుడు. "నేను మా ఇంటికి మరి రాను. మనం ఇంకెక్కడికైనా పోయి సుఖంగా బతుకుదాం పద" అన్నది లీల. "అన్నట్టు నా ఉలి సమాధిలోనే ఉండిపోయింది, తీసుకొస్తాను" అంటూ గోవర్ధనుడు సమాధిని సమీపించాడు. కానీ పడిపోయిన సమాధి గోడ తిరిగి నిలిచినట్టున్నది. లోపలికి దారి కనిపించలేదు. ముసలిదాని జాడ కూడా తెలియలేదు. ఇక ఆ ఉలి ప్రాప్తం తనకు లేదనుకుని లీలను కూడా గుర్రం మీద ఎక్కించుకుని గోవర్ధనుడు నగరానికే తిరిగి వెళ్ళి అక్కడే సుఖంగా జీవించాడు. బేతాళుడీ కథ చెప్పి, "రాజా, లీల తిరిగి బతికాక తన తల్లిదండ్రులను చూడనని ఎందుకు పట్టుబట్టింది? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది" అన్నాడు. దానికి విక్రమార్కుడు, "లీల చాలా పట్టుదల గలది అని తెలుస్తూనే ఉన్నది. అందుకే ఆమె తండ్రిని వ్యతిరేకించి చిన్నతనం నుంచి కూడా
గోవర్ధనుడి జీవితాన్ని పంచుకుంటూ వచ్చింది. అతన్ని పెళ్ళాడాలన్న పట్టుదలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి తన తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించటానికి నిశ్చయించుకుంది. ఇప్పుడు గోవర్ధనుడు తనకన్నా సంపన్నుడు గనుక ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటారు. కానీ వారి ఆమోదం లీలకు అవసరం లేదు. వారి గర్భశోకాన్ని పోగొట్టి సంతోషపెట్టాలన్న భావం ఆమెకు తిరిగి రాదు. అందుచేతనే ఆమె తన ఇంటికి వెళ్ళడానికి నిరాకరించింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇక్కడితో ఈ బేతాళ కథ సమాప్తం. మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.